ఒక్క ఎకరం పొలం కూడా మునగదు. ఆ డ్యామ్ నిర్మాణం చేసి ఆ డ్యామ్ నుంచి ఇటు నార్లాపూర్ రిజర్వాయర్కు, నార్లాపూర్ పంపుల కాడికి, ఎల్లూరు కల్వకుర్తి లిఫ్ట్ కాడికి ఆ నీళ్లను మనం మళ్లించుకోవాలి చేస్తే మనకు ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మేలైనా ఈ మొత్తం 6-7 తాలూకాలు టోటల్గా సాగునీటి సంబంధించి ఇంక్లూడింగ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా మనకు ఆ నీటిని వినియోగించుకోగలుగుతాయి. కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత చేస్తే సరే ఒకసారి పెట్టుబడి కాబట్టి దాన్ని అత్యంత ముఖ్యమంత్రి తీసుకొని కోరుకుంటూ, రెండవది కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి ఆనాడు శ్రీశైలం ప్రాజెక్టులో సుమారుగా 30-35 గ్రామాల పైన మునిగిపోవడం జరిగింది. ఒక కొల్లాపూర్ కాదు, కొల్లాపూరు, వనపర్తి, అలంపూరు నియోజకవర్గం సంబంధించి ఈ గ్రామాలు మునిగిన కారణంగా వాళ్ళకు ఆనాడు కేవలం 2,500 రూపాయలు ఎకరానికి ఇచ్చినటువంటి నష్టపరిహారం. ఆ డబ్బులు చాలా డబ్బులతో ఆనాడు ఎక్కడెక్కడ కొంత వలసపోయిన ఉన్నవాళ్ళు ఆ మట్టి మిద్దెలు నిర్మాణం చేసుకున్నారు. సుమారు 45 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ మట్టి మిద్దెలకు కూలిపోయి ఆ ఏటిగడ్డ పల్లెల్లో కొప్పనూరు, పెద్దమారు, వెల్టూరు, చిన్నమారు ఇట్లా అన్ని గ్రామాలలో చాలా మంది చనిపోవడం, ఇల్లు కూలి చనిపోవడం జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి అదనంగా ఈ ముంపు గ్రామాల వాళ్ళు, అట్లాగే నార్లాపూర్ రిజర్వాయర్లో ముంపు మునిగిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆ జీవో 1-2-3 ప్రకారం చేయడం వల్ల నష్టం జరిగింది. వాళ్ళకు కూడా ఇండ్లు రాలేదు. కాబట్టి కలిపి అదనంగా 3,000 ఇండ్లు యొక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనేవి ప్రత్యేకంగా నేను కోరుకుంటా ఉన్నా. దీంతో పాటుగా మొన్న జెడ్ప్రోలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యాపరంగా గతంలో లేకున్నా ఈనాడు ఒక డిగ్రీ కాలేజ్ మాత్రం ఉంది, కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఐటీఐ కాలేజ్ కొల్లాపూర్కు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీన్ని మంజూరు చేయించాల్సిందిగా మేము కోరుకుంటేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఉంది, ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి వాళ్ళు చాలా మంది విద్యార్హత ఉన్నా కూడా ఉద్యోగాలు రాని కారణంగా 98 జీవో అనేది ఎప్పుడో 30 సంవత్సరాల కింద 98 జీవో ఇచ్చింది. కానీ ఈనాటికి కూడా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాలేదు. కాబట్టి కనీసం పంచాయత్ సెక్రటరీలా, లష్కర్లుగానో ఏదో రకంగా కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ వారం 10 రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ సమక్షంలో, మీ ఆధ్వర్యంలో, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉంటారు, సంబంధిత శాసనసభ్యులు ఉంటారు, ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్లకు ఆ ఇచ్చేట్లు ఏర్పాటు చేయాలి. లేదు అంటే ఒక కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకి సహకారం చేసేటువంటి కార్యక్రమం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ, అట్లాగే మాదాసి కురువులకు సంబంధించి కూడా ఏదైతే మనం జరిగినటువంటి ABCD వర్గీకరణలో మాదాసీలకు ఎస్సీల కింద ఆల్రెడీ గుర్తింపు ఉంది అంట రావడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళకు మాదాసి కురువులకు ఆ సర్టిఫికెట్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, అట్లాగే వాల్మీకులకు సంబంధించి కూడా చిరకాల వాంచ వాళ్ళకు కూడా ఎస్టీలుగా చేయాలని చెప్పి డిమాండ్ నడుస్తుంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని మీరు కోరుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈనాడు దీంతో పాటుగా మన గౌరవ పార్లమెంటు సభ్యులకు కూడా వాళ్ళు అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి గ్రామంలో లైబ్రరీల ఏర్పాటుకు సంబంధించి 1 కోటి రూపాయలు మంజూరు ఇచ్చినందుకు ఈ యొక్క 4 నియోజకవర్గాల తరఫున మిమ్మల్ని అభినందిస్తూ, అట్లాగే గౌరవ NM శ్రీనివాసరెడ్డి గారు రూపొందించినటువంటి ఆ విద్యా వ్యాప్తి కోసం ఏదైతే డిజిటల్ ఎడ్యుకేషన్ కింద ఇవ్వడం జరిగిందో ఆ బుక్స్ కూడా మిమ్మల్ని కూడా అభినందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఇంకా మా గౌరవ శాసనసభ్యులు ఇద్దరు మాట్లాడినట్టుగా ఇంకా చాలా చేయడం జరిగింది, ఇంకా చేసేటి ఉన్నాయి, అయిపోలేదు. చెయ్యాలని తపన ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రభుత్వానికి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మనకి ఇక్కడ గమనించాల అంశాలను కొన్ని ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని ఉన్నా అల్లు నోటు శని అన్నట్టుగా గత ప్రభుత్వ పాలనలో, నేను కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, మీరు అడగవచ్చు, ఆనాడు తెలంగాణ వాదం కోసమో, తెలంగాణ ఉద్యమం కోసమో విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నించడం జరిగింది. అయితే వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ధనిక రాష్ట్రాన్ని, అంటే ఆనాడు మిగులు బడ్జెట్ను గత ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఆనాడు అంటే 2004లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు
ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 75,000 కోట్ల రూపాయలు ఉండే. ఈ 75,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి వడ్డీ 6,500 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన పుణ్యం అని చెప్పని 75,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది. ఈ రోజున నెలకు, ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంటే ఈనాడు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే అయినా కూడా, అంటే ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాడు ఇంతమంది చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆర్టీసీ బస్సు కావచ్చు, 2 కరెంట్ యూనిట్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, చెప్పని కూడా చేస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, అట్లాగే దొడ్డి బియ్యానికి 500 రూపాయల బోనస్. 500 రూపాయల బోనస్ అంటే క్వింటాల్, 1 ఎకరా సన్న వడ్లు పండిస్తే తక్కువకు తక్కువ 25 క్వింటల్ వస్తుంది. 25 క్వింటళ్లకు 6,000 రూపాయలు చొప్పున అంటే మరి సుమారుగా 15,000 రూపాయలు. అంటే ఎకరానికి 15,000. ఎకరానికి 15,000 రూపాయలు బోనస్ దొడ్డుబడ్డ కంటే, అంటే పంటకు ఎకరానికి 5,000 రూపాయలు రైతు భరోసా అన్నాడు. గొప్పగా గత ప్రభుత్వం చెప్పింది, సంతోషం. కానీ ఒక్క ఈనాడు బోనస్ ద్వారా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి అదనంగా 15,000 రూపాయలు, అంటే మూడు రైతు భరోసాలకు సమానం. అది కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇంకా మిగిలింది 2,500 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు ఇప్పుడే లెక్క చెప్పిన. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 సంవత్సర కాలమైంది. ఇంకా ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాలు, ఆ తర్వాత మరో 5 సంవత్సరాలు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, డిప్యూటీ సీఎం గారికి ఎట్లా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఆర్థిక శాఖ మంత్రులు కాబట్టి చాలా గ్రామాల్లో, పెద్ద పెద్ద గ్రామాల్లో గతంలో నక్సల్స్ కారణంగా అక్కడ ఉన్న బ్యాంకులను ఎత్తివేయడం జరిగింది. ఇప్పటికి కూడా తూముకుంటలో బ్యాంకు రావాల్సిన అవసరం ఉంది, కొత్త మండలాలు చిన్నంబాయిలో బ్యాంకు రావాల్సిన అవసరం ఉంది, పెద్ద గ్రామాల కలవరాలో ఒక బ్యాంకు రావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మీకు రిప్రజెంట్ ఇచ్చి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో సంబంధిత చైర్మన్స్ తోటి, ఎండీస్తో మాట్లాడి ఈ బ్యాంక్స్ను కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇరిగేషన్ సంబంధించి గతంలో ఒకనాడు కొల్లాపూర్ తాలూకాకు పిల్లని ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కాదు, తాగడానికి లేక నారిపుళ్ళు అయ్యేది. మరి అటువంటిది ఈనాడు సరే గడచిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారి ఉన్నప్పటి నుంచి కూడా ఈ కల్వకుర్తి లిఫ్ట్ కావచ్చు, బీమా కావచ్చు, ఇవి తెచ్చుకున్న కారణంగా ఈనాడు చాలా గ్రామాలు, ఇంకా 10 గ్రామాలు మిగిలిపోయినాయి. వాటికి కూడా అది కూడా ఫైల్ మీ దగ్గరికి వస్తుంది. వాటిని కూడా శాంక్షన్ చేయించాల్సిన అవసరం చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజున దీంతో పాటుగా విద్యకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమం చేయాలని మనం చేసుకుంటూ, రెండవది నా శాఖ కల్చర్ శాఖ, దాని గురించి కూడా 2 మాటలు